ప్రైజ్ ద లార్డ్. నా ప్రేమైన దేవుని సంగమా, ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈరోజు యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్న దేవునికి ఇష్టమైన 5 మంచి గుణ లక్షణాల గురించి తెలుసుకుందాం. అలాగే అవి మన జీవితంలో మనం కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్న మొట్టమొదటి మంచి గుణ లక్షణం ఏంటి అనంటే, మోషేకి యెహోషువ సేవకుడిగా ఉన్నాడు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు ఎలా ఉన్నాడు? యెహోషువ మోషేకి అనంటే పరిచారకుడై ఉన్నాడు. తను తాను తగ్గించుకుని మోషేకి యెహోషువ పరిచర్య చేస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుని పరిచర్య చేస్తున్నామా, దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నామా అన్నది మన జీవితంలో మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది, నా ప్రేమైన దేవుని సంగమా. అలాగే రెండవదిగా, యెహోషువ యుద్ధం చేసి ఒక యోధుడిగా నిలుస్తూ వచ్చాడు. అలాగే మన జీవితంలో మనము కూడా ఈ లోకంతో, పాపంతో, శరీరంతో యుద్ధం చేసి పోరాట యోధులుగా నిలవాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి నిర్గమకాండము 17వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చూసినట్లయితే, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ నిజంగా యెహోషువ తన జీవితంలో మోషే చెప్పిన మాటకు లోబడుతూ వచ్చాడు. అలాగే దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూడగలుగుతూ వచ్చాడు. మోషే తన చేతిని పైకెత్తినప్పుడల్లా ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో గెలుస్తూ వచ్చారు. ఎప్పుడైతే మోషే తన చేతిని దించుతూ వచ్చాడో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతూ వచ్చారు. అంటే ఇక్కడ మనుషుల వల్ల కాదు యుద్ధం జరుగుతుంది, మన బల పరాక్రమం వల్ల కాదు, యుద్ధం జరిగేది దేవుని కృప వల్లే అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు మాత్రమే మనము యుద్ధంలో గెలవగలము అని చెప్పి యెహోషువ ఈ సందర్భంలో తెలుసుకుంటూ వచ్చాడు. అలాగే మన జీవితంలో మనం ఎప్పుడైతే ప్రార్థన మన జీవితంలో కలిగి జీవిస్తామో, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతామో, ఎక్కువగా దేవుని మాటలు చదవడానికి ఇష్టపడతామో, ఎక్కువగా దేవునితో ముచ్చటించడానికి ఇష్టపడతామో, అప్పుడు మన జీవితంలో ఈ లోకాన్ని, పాపాన్ని, ఈ శరీరాన్ని జయించడానికి మనకు సాధ్యమవుతుంది, నా ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి మొట్టమొదట మన జీవితంలో మనము తగ్గింపు కలిగి దేవుని మాటకు లోబడుతున్నామా లేదా అన్న విషయాన్ని పరీక్షించుకోవాలి. రెండవదిగా, ఈ లోకంతో, పాపంతో పోరాడి యోధులుగా ఈ లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించి పాపరహితులంగా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నామా లేదా అన్న విషయాన్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది, నా ప్రేమైన దేవుని సంగమం. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే, యెహోషువ దేవుని ఆత్మను పొంది దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. మన జీవితంలో మనము దేవుని ఆత్మను పొంది దేవుని హృదయాన్ని గెలుచుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఆత్మను పొందాలి అనంటే, దేవుని హృదయాన్ని గెలుచుకోవాలి అనంటే, ఈ శరీరాన్ని, పాపాన్ని, ఈ లోకాన్ని జయించిన తర్వాతే దేవుని ఆత్మను పొందుకోవడానికి, దేవుని హృదయాన్ని గెలుచుకోవడానికి మన జీవితంలో మనము అర్హత సాధించిన వారం అవుతాం. అలాంటి అర్హత నీ జీవితంలో నీవు సాధించగలుగుతూ ఉన్నావా? ఒక్కసారి రండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12, 13, 18 వచనాలు మనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు అబారీము కొండ ఎక్కి నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దానిని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవు నీ స్వజనులలో చేర్చబడదు. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను,
కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి అతన్ని అభిషేకించు అని చెప్పి దేవుడు యెహోషువను గురించి మోసేతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే, మోసే ఇంక నీవు అబారీము పర్వతం మీదకెక్కి ఈ యొక్క దేశాన్ని చూడు. దాని తర్వాత అహరోను తర్వాత నీ పితరులందరూ చేర్చబడిన నీ పితరుల దగ్గరికి నువ్వు చేర్చబడతావు. తర్వాత యెహోషువను అతని తల మీద చేయి ఉంచి అభిషేకించు, ఆత్మను పొందుకున్నవాడు యెహోషువ అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. నిజంగా దేవుని హృదయాన్ని గెలుచుకున్న వాడుగా ఉన్నాడు కదా. మొట్టమొదట తను తాను తగ్గించుకుని మోసేకు పరిచర్య చేసిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. రెండవదిగా యుద్ధంలో వీరుడిగా యోధుడిగా నిలవబడిన వాడుగా యెహోషువ మనకు కనపడుతూ ఉన్నాడు. మూడవదిగా ఆత్మను పొందిన వాడుగా యెహోషువ మనకు కనపడుతూ ఉన్నాడు. నిజంగా మన జీవితంలో మనము మొట్టమొదట దేవుని కొరకు మనల్ని మనం తగ్గించుకొని దేవుని పరిచర్యలో దేవుని మాటకు లోబడి జీవించడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే దేవుని మాటను తృణీకరించి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. రెండవదిగా యెహోషువ మోసే చెప్పినట్లు అమాలేకీయులతో పోరాడి యుద్ధం గెలిచి యోధుడిగా యుద్ధ వీరుడిగా శూరుడిగా ఎలాగైతే నిలబడుతూ వచ్చాడో, అలాగే దేవుడు చెప్పిన విధంగా మనము ఈ లోకాన్ని శరీరాన్ని పాపాన్ని జయించి దేవుని ఎదుట పాపరహితులంగా మనము నిలబడగలుగుతూ ఉన్నామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. మూడవదిగా దేవుని ఆత్మను పొందుకొని దేవుని హృదయాన్ని గెలుచుకున్న వాడుగా యెహోషువ కనబడుతూ ఉన్నాడు. నా జీవితంలో మనము దేవుని ఆత్మను పొందుకొని దేవుని హృదయాన్ని గెలుచుకునే వారంగా మనము కనబడుతున్నామా లేదా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని హృదయాన్ని గెలుచుకోవాలి అనంటే, దేవుని ఆత్మను పొందుకోవాలి అనంటే ఎంతో తగ్గింపు ఉండాలి. ఈ లోకాన్ని పాపాన్ని వెంటగా ఎంచుకొని పాపాన్ని ద్వేషించి దేవునికి దాసులమై బ్రతికితే దేవుని హృదయాన్ని గెలుచుకోవడానికి దేవుని ఆత్మను పొందుకోవడానికి మనము అర్హులంగా ఎంచబడతాం. అలాంటి ఆత్మీయత మన జీవితంలో ఉందో లేదో ఈరోజు మనం పరీక్షించుకుందాం. నా ప్రియమైన దేవుని సంగమా, నాలుగవదిగా నాయకుడిగా దేవుని సంఘాన్ని నడిపించడానికి, ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వాడిగా యెహోషువ మనకు కనబడుతూ ఉన్నాడు. ఇది నా ప్రియమైన దేవుని సంగమం, మన జీవితంలో నాయకునిగా దైవ సేవకునిగా దేవుని సంఘాన్ని నడిపించడానికి ఎన్నుకోబడాలి అనంటే మన జీవితంలో మనము తగ్గింపు కలిగి దేవుడు చెప్పిన పరిచర్యను చేసేవారంగా ఉండాలి. ఈ లోకాన్ని పాపాన్ని శరీరాన్ని జయించి లోక సంబంధమైన జీవితాన్ని పరిత్యజించి దేవునికి నమ్మకంగా నీతిగా యథార్థంగా లోక సంబంధమైన పాపాన్ని పెంటగా ఎంచుకొని జీవించే వారంగా ఉండాలి. మూడవదిగా దేవుని ఆత్మను పొందుకొని దేవుని హృదయాన్ని గెలుచుకున్న వారంగా ఉండాలి. అటు తర్వాతే దైవ సేవకులంగా దేవుని సంఘాన్ని నడిపించడానికి మనము అర్హత కలిగిన వారమై దేవుని ఎదుట కలబడతాం. ఈరోజు నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ 3 లక్షణాలని జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? దేవుని యొక్క వాక్యంలో నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము మీరంతా చూడండి. 6వ వచనం ఒకసారి చదువుతా ఉన్నాను. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని ఇజ్రాయెల్ సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించి ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అక్కడికి మోసే కొంతమందిని వేగు చూచి రావడానికి పంపిస్తే, వేగుచూచి వచ్చిన వారిలో అందరూ కూడా మరి అక్కడ ఉన్న ప్రజలు చాలా బలాఢ్యులు, వారిని మనం జయించలేము అని చెప్పి మాట్లాడితే యెహోషువ కాలేబు బట్టలు చించుకొని దేవుడు దాన్ని మనకిస్తాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను వారు ఆ ప్రజలకు తెలియజేయడం జరుగుతూ వచ్చింది. నిజంగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనము అనుభవం కలిగి ఉన్నామా? యెహోషువ అనుభవం కలిగి ఉన్నాడు. యుద్ధం చేసినప్పుడు అమాలేకీయులతో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను చూస్తూ వచ్చాడు. మోసే తన చేతులు పైకెత్తినప్పుడల్లా దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడల్లా వారు గెలుస్తూ వచ్చారు. ఎప్పుడైతే మోసే చేతులు దించుతూ వచ్చాడు వాళ్ళు ఓడిపోతూ వచ్చారు. అలాగే యెహోషువ ఇక్కడ కూడా యెహోషువ కాలేబు అక్కడ వాళ్ళు ఎంత బలాఢ్యులైనా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పి యెహోషువ కాలేబు మాట్లాడితే, వాళ్ళందరూ విరోధంగా మాట్లాడితే దేవుడు కోపగించుకొని
మోసే వీళ్ళని నేను చంపేస్తానని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. అలాగా దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు యెహోషువ. దేవుని ఆత్మను పొందుకున్నాడు యెహోషువ. చివరికి ఏమంటాడు అని అంటే, యెహోషువ కాలేబు తప్ప ఈ తరం వారిలో ఎవ్వరు కూడా కానానులో ప్రవేశించరు అని అంటాడు. నిజంగా నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని హృదయాన్ని గెలుచుకుంటున్నామా లేదా? దేవుని శక్తిని మనం ఆశ్రయిస్తున్నామా లేదా? లేకపోతే మన జ్ఞానాన్ని ఆశ్రయించి దేవుని పరిచర్య చేస్తున్నామా? మన జ్ఞానాన్ని ఆశ్రయించి లోకంలో బ్రతుకుతూ ఉన్నామా? మన జ్ఞానాన్ని ఆశ్రయించి మన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని శక్తి పైన ఆధారపడితే అది ఎటువంటి పెద్ద సమస్య అయినా, ఎటువంటి కఠిన సమస్య అయినా, ఎటువంటి ఇబ్బందికరమైన సమస్య అయినా దానిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకురావడానికి సర్వశక్తిమంతుడాయన. నా ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించాడు. యెహోషువ దేవుని శక్తి పైన ఏ విధంగా ఆధారపడుతూ వచ్చాడో, ఇదేనా మనం దేవుని శక్తి పైన ఆధారపడగలుగుతున్నామా లేదా పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం నా ప్రియమైన దేవుని సంగమా. అలాంటప్పుడే మనము దైవ సేవకులుగా, దేవుని సంఘాన్ని నడిపించే నాయకులుగా ఉండడానికి అర్హులమవుతాం నా ప్రియమైన దేవుని సంగమా. అందుకే దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు నడిపించే నాయకుడిగా ఉండాలి అని అంటే న్యాయంగా ప్రవర్తించాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. దైవ సేవకులైన వారు డబ్బున్న వారిని ఒక రకంగా చూస్తారు, డబ్బు లేని వారిని ఒక రకంగా చూస్తారు. సమానమైన ప్రేమ పంచగలుగుతూ ఉన్నారా ఈనాడున్న దైవ సేవకులైన వారు? ఒక్కసారి ఆలోచించండి. కానీ యెహోషువ అలా కాదు. కనానులో ఉన్న ప్రతి భూభాగాన్ని స్వతంత్రించుకున్న తర్వాత 12 గోత్రాలకు సమానంగా పంచిపెడుతూ వచ్చాడు. ఎవ్వరికి ఏ భేదాన్ని చూపించలేదు నా ప్రియమైన దేవుని సంఘం. అలాగే ఈనాడున్న దైవ సేవకుల్లో ఇలాంటి సమానత్వం, అందరినీ సమానంగా ప్రేమించే గుణం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది నా ప్రియమైన దేవుని సంఘం. ఒక్కసారి ఆలోచించండి. చివరిగా ఆయనున్న చివరి దినాల్లో కూడా, చివరిగా ఆయన చెప్పిన మాట కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒకసారి ఈ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనునను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. చూసారా? నిజంగా నా ప్రేమైన దేవుని సంగమా, అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి, యెహోవాను సేవించడం మనకు మంచిది కాదు అని చెప్పి వారు అనుకుంటూ ఉన్నప్పుడు యెహోషువ మాత్రం చివరి వరకు, తన ప్రాణమున్నంత వరకు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దేవుణ్ణి హత్తుకొని జీవిస్తూ వచ్చాడు. అక్కడున్న ప్రజలకు కూడా చెబుతూ ఉన్న మాట ఏంటంటే, మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రం మా ప్రాణమున్నంత వరకు దేవుణ్ణి హత్తుకొని జీవిస్తాం, యెహోవానే సేవిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఇది మన జీవితం ఎలా ఉంది? మన ప్రాణం ఉన్నంత వరకు మన దేవుణ్ణి మనం హత్తుకొని జీవిస్తున్నామా? లేకపోతే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేసి ఈ లోకం వైపు చూడడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా. యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్న దేవునికి ఇష్టమైన ఈ 5 గుణలక్షణాలు మన జీవితంలో మనం కూడా కలిగి ఉన్నామో లేదో ఈరోజు మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిన వారమై వచ్చి ఉన్నాం నా ప్రియమైన దేవుని సంగమా. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మీకు ఇష్టమైతే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సజీవుడును సర్వకృపానిదేగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన, పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశమందున భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఏడల వాగ్దానములు చేసి వాటి నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడును స్వయంపరాంత యేసులో అమృత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపత్యకు ఇజ్రాయేల్ పరిశుద్ధుడైన దేవ, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగి ఉన్న దేవ, ఆదియు అంతమునైన దేవ, ఆల్ఫా ఒమేగా అయిన దేవ, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ పిల్లలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని ఇంతవరకు విన్న నీ పిల్లలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో నా తండ్రి వారు పశ్చాత్తాపడుతూ ఉండగా, మరి నా తండ్రి తమను తాము తగ్గించుకొని నీ పరిచర్య చేయడానికి అంగీకరిస్తూ ఉండగా, మరి నా తండ్రి లోక సంబంధమైన జీవితాన్ని మరి పెంటగా ఎంచుకొని జీవించడానికి ఇష్టపడుతూ ఉండగా,
మరి నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి నా తండ్రి నీ ఆత్మను పొందుకొని నీ హృదయాన్ని గెలుచుకోవడానికి మరి ఈ లోక సంబంధమైన జీవితాన్ని పెంటగాయించుకొని నీ పాదాల దగ్గరికి వస్తూ ఉండగా మీరే మీ మహిమ కొరకు వారి జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఒక్కరిను, ప్రతి అవసరతను యేసుక్రీస్తు నామంలో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రమ్మని, వారి హృదయాలను బలపరిచి అత్యధికంగా వారిని మీ జీవితంలో వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామంలో మీ యొక్క కృపగల దయగల హస్తాలకు వారి యొక్క జీవితాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.